హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లా పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. అక్కడ కూడా మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే సంప్రదించవచ్చు నన్ను. ఇవాళ మనం మణికట్టు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందామండి. కొంతమంది పేషెంట్స్ మాకు మణికట్టు దగ్గర పెయిన్ ఉంది, ప్లస్ మాకు చేతి వేళ్ళు మనకు నొప్పులు వస్తున్నాయి అని చెప్తుంటారు. ఇంకొంతమంది నొప్పులతో పాటు మాకు తిమ్మిర్లు వస్తున్నాయి, రోజంతా తిమ్మిర్లు ఉంటుంది, రాత్రి నిద్రపట్టట్లేదు అని వస్తుంటారు. సో ఈ నార్మల్గా ఇట్లాంటి పేషెంట్స్ నార్మల్గా కొంతమంది నరాల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది ఎముకల డాక్టర్ దగ్గరికి వస్తారు. ఎవరైనా మేము పేషెంట్ని క్లినికల్గా అంటే చూసి టెస్ట్ చేసి కొన్ని నరాలకు సంబంధించి టెస్ట్ చేస్తే మనకు అసలు విషయం బయటపడుతుంది. ఇక్కడ ఎముక దగ్గర నరం ఇరుక్కుంటూ ఉంటుంది, అంటే ఎముక నరము రెండు కలిసిపోయి ఉంటాయి, మధ్యలో ఒక కండ పెరుగుతుందండి. సో దాంతో ఈ నరానికి ప్రెషర్ పడి ఈ వేళ్ళకు ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఈ తిమ్మిరు పడడము, పేషెంట్కి నొప్పులు వేయడము, చిన్న చిన్న పనులు అంటే భోజనం చేయడము, లేకపోతే వాటర్ బాటిల్ తీసుకోవడము లాంటి చిన్న చిన్న పనులలో వాళ్ళకి ఇబ్బందులు అవుతుంటాయి. నార్మల్గా ఇది షుగర్ అండ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా వస్తుంది. లేడీస్లో ఎక్కువగా వస్తుంది, జెంట్స్ కంటే. రీజన్స్ తెలియదు. సో ఇది మనకు కొంతమందికి అయితే వేళ్ళు కూడా కొంచెం డిఫార్మిటీ అంటారు, వేళ్ళు కూడా నార్మల్గా ఉండవండి, కొంచెం మలిసినట్టు ఉంటాయి. సో ఇది ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి వారికి మేము కొంచెం నర్వ్ కండక్షన్ స్టడీస్ అనే ఒక టెస్ట్ చేసి నరం ఎముక దగ్గర ఇరుక్కుంటుందా అని మనకు నిర్ధారణ వస్తుంది. సో ఆ టెస్ట్ చేశాక దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ కొన్ని ట్యాబ్లెట్స్ ఇస్తాం, ఫిజియోథెరపీ ఇస్తాం. దాంతో ఫిజియోథెరపీలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఫిజియోథెరపీలో మెషిన్ థెరపీ ఉంటుంది, ప్లస్ ఎక్సర్సైజ్ థెరపీ ఉంటుంది. దాంతో కూడా రికవరీ లేదు అంటే కొంతమంది ఇక్కడ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్స్తో కొంతమంది మంచిగా అయిపోతారు, కొంతమంది మంచిగా కాకపోవచ్చు. కొంతమందికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం, కొంతమందికి 2 ఇంజెక్షన్లు ఇస్తాం. ఈ ఇంజెక్షన్లతో కూడా పనికి రావట్లేదు, అసలు నొప్పి తగ్గట్లేదు అంటే అప్పుడు సర్జరీకి ఒకటే చేయాలి. సర్జరీతో ఆ నరాన్ని మీద ఉన్న పొరని అంటే ఆ కండని తీసేసి నరము ఎముకను సపరేట్గా చేస్తాం. సపరేట్గా చేసి నరాన్ని ఫ్రీగా చేస్తాం. దాంతో ఈ నొప్పులు, ఈ తిమ్మిర్లు పోతాయి. నొప్పులు ఇమ్మీడియట్గా పోతాయండి. తిమ్మిర్లు అనేది నిదానంగా పోతుంది, ఇమ్మీడియట్లీ పోదు. కానీ పేషెంట్ యథావిధిగా తన పని తాను చేసుకోవచ్చు, మరుసటి రోజు నుంచి పని చేసుకోవచ్చు, అన్ని బరువులు లేపచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. ఈ సర్జరీ కూడా చాలా చిన్నదండి, జస్ట్ 15 మినిట్స్ సర్జరీ. దాంతో పేషెంట్కి మాత్రం మంచి రిలీఫ్ ఉంటుందండి. ఆ తిమ్మిర్లు కూడా నిదానికి ఒక 3 నెలలకు 4 నెలలకు మొత్తం తిమ్మిర్లు కూడా పోతాయండి. నొప్పి మాత్రం ఇమీడియట్గా పోతుంది. థ్యాంక్ యూ.